హాయ్ హలో నమస్తే నేను తెలంగాణ మహేష్. నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ వచ్చింది యూరియా గురించి, అదేందో చూద్దాం. ఇప్పుడు పాలన చేత కాకుండా దిగిపో రేవంత్, పోలీసులు లేకుండా యూరియా పంపిణీ చేసే పరిస్థితి లేదు, కేసీఆర్ తిట్టుడు కాదు పాలనపై దృష్టి పెట్టు అని మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న 15 భాగంగా ఆయన ఏం చేసిన, సిద్దిపేట జిల్లా నగనూరు మండలం పాలమాకులలో యూరియా కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. వాస్తవానికి ఏంటంటే నిన్న 15 భాగంగా ఏం చేసిండు, నగనూరు మండలం పాలమాకులలో రైతులతోనే అక్కడ ఇంటరాక్షన్ చేసినప్పుడు ఏం చెప్పినట్టు యూరియా షార్టేజ్ ఉందని చెప్తుండు. అది ఏంటంటే రేవంత్ రెడ్డి ముందు చూపు లేక కాంగ్రెస్ చేతగాంతనం వల్ల రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మీకు చేత కాకపోతే రాజీనామా చేసి గద్దె దిగండి. 5 ఎకరాలున్న రైతులకు 10 బస్తాల యూరియా అవసరమైతే 1 ఇస్తా, 2 ఇస్తా అని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే, రైతు వాళ్ళు అడిగినది కామన్గా ఒక రైతుకు 10 బస్తాలు అవసరం ఉంటున్నట 1, 2 ఇస్తా అని చెప్పేసి అంటున్నారట. ఇంత చేతగాంతనం ఎందుకు? అసలు ముందస్తు చర్యలు వాస్తవానికి ఎంత అవసరం ఉంది ఏందని ఈ వ్యవసాయ అధికారులకు తెలియదా, లెక్కలు తెలియదా, గతంలో ఎంత యూరియా అవసరం ఉన్నదని? ఇప్పుడేందుకు షార్టేజ్ అవుతుంది? ముందస్తు వీళ్ళు అసలు వాస్తవానికి ఏంటంటే ముందు చూపు లేకపోవడం వల్ల ఇంత ఇబ్బంది జరుగుతుంది. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతులు తక్కువ అని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం కేంద్రంపై కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, రాజీనామా చేస్తామని బెదిరించైనా రాష్ట్రానికి ఎరువులు తేవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమూరు యూరియా కేంద్రం వద్ద రైతులతో హరీష్ రావు మాట్లాడు యూరియా కోసం వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల కంటే మీకు పదవులు ముఖ్యమా, బస్తాలు పంచడానికి ఎప్పుడైనా కేసీఆర్ హయాంలో పోలీసులు కనపడ్డారా? ఇప్పుడు పోలీసులు లేకుండా పంచే పరిస్థితి లేదని ఆగ్రహం చేశారు. వాస్తవానికి గత 10 నెలలు ఎప్పుడు కూడా అసలు రైతులు యూరియా కోసం షార్టేజ్ అయినట్టు అసలు ఎక్కడ కూడా కనవలేదు. ఇప్పుడు దాదాపు ఈ 2 సంవత్సరాల్లో ఈ సంవత్సరం మాత్రం బాగా షార్టేజ్ జరుగుతుంది. సరే అదేందో అది అర్థమవుతలేదు. సరే అధికారులు తప్పిదమా మరి లేకపోతే ప్రభుత్వం తప్పిదమో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఆదిలాబాద్ సంబంధించిన ఒక జిల్లా వార్త ఉంది. ఏం జరిగింది? ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్రూర్ మండల కేంద్రంలో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద శుక్రవారం రైతులు బారుతీరారు. ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం కార్యాలయానికి 808 బ్యాగులు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 444, దేగామా సబ్ సెంటర్కు 444 బ్యాగుల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బారుతీరారు. ఒక్కొక్కరికి 3 బ్యాగుల చొప్పున అందించారు. గంటల తరబడి నిల్చున్న కొంతమంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశ చెందారు. ఎంత దారుణమైందనంటే రైతు అనేటోడు విలువ లేకుండా పోయింది. అసలు తెలంగాణ ప్రభుత్వం రైతుకు అసలు విలువ లేకుండా పోయింది. రైతు అసలు ఇంతకుముందు నాకు తెలిసిన గతంలో కూడా ఇంత షార్టేజ్ ఎప్పుడు జరగలే. ఇది ఇంకో వార్త కూడా ఉంది. ఇక్కడ రాయన్న సిరిసిల్ల జిల్లా బస్తా కోసం బండరాలు. ఏం జరిగింది? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. గురువారం రాత్రి 225 బ్యాగులు లోడ్ రాగా శుక్రవారం ఉదయం నుంచే సుమారు 350 మంది వచ్చి బారులు తీరారు. లైన్లో నిలబడి ఓపికలేక కొంతమంది రైతులు తమ చెప్పులు వేసుకొని రైతులు బండరాలు పెట్టారట. ఎంత దుస్థితి వచ్చింది రైతుల చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఘోరము. నేస్తమా అందుకో బహుమతి. ఏం జరిగింది? రాయన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాదరాబాద్లో శుక్రవారం రాత్రి రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని తోటి రైతులు స్నేహితులు కేక్ కట్ చేశారు. ప్రస్తుతం యూరియా కొరత ఉండడంతో కిషన్ రెడ్డి స్నేహితులు వినూత్నంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు. కిషన్ రెడ్డి తలపై యూరియా బస్తా ఉంచారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ మారింది. యూరియా కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రైతులు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడున్న కలెక్టర్ కానీ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అప్పట్లో ఉల్లిగడ్డలకు చూసినాం ఏంటంటే ఉల్లిగడ్డ ఎద్దేవా చేసినట్టు ప్రభుత్వం ఇట్లా చేసినట్టు అట్లా ఏది షార్టేజ్ ఉందో ఇప్పుడు దాని గురించి ఏది యూరియా బస్తాను అట్లా చూయించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున బార్లు. ఏం జరిగింది? రాయన్న సిరిసిల్ల జిల్లా వినపల్లి సింధూర మండలం సమైక్య ఫెర్టిలైజర్ దుకాణానికి 220 యూరియా బ్యాగులు రాగా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ₹270కి అమ్మాల్సిన బ్యాగును 290కి విక్రయిస్తున్నతో రైతులు ఆగ్రహించారు. ఈ విషయం ఏవో జైన్ ఫోన్లో సంప్రదించగా అధిక ధరను విక్రయించవద్దని ఐకేపీ ఏపీఎం సీసీకి చెప్పారు. తర్వాత రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆగ్రో సేవా కేంద్రానికి వెళ్లారు. ఉదయం నుంచే క్యూలో నిరీక్షించారు. ఒక్కో రైతుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడంతో ఆగ్రహించారు.
ఎక్కడ విషయం ఉంది అసలు వాస్తవం కింద రాయన సిస్లలో ఆమె ఏమంటారంటే షార్టేజ్ లేదు ఏది లేదని చెప్పేసి ప్రతిసారి ఇట్లా వీడియో రిలీజ్ చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రాయన సిస్లో చాలా కొరుతుంది. అదే రాయన సిస్లో అని కాదు, ప్రతి జిల్లాలో అట్లే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం దీనిపైన దృష్టి నుంచి రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలి. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని ఫెర్టిలైజర్ షాపులు లింక్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి అవసరం లేకుండా కొన్ని ప్రొడక్ట్స్ని కూడా అంటు పెడతారు. దీనిపైన విచారణ చేసి దీని మీద సమగ్రంగా చూసి ఒకసారి కలెక్టర్ గారు ప్లస్ మరియు దీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.